వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్పై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. ఓంకార్ నగర్లోని బొమ్మరిల్ హోటల్లో ఈ ఘటన జరిగిందని పోలీసులు చెప్తున్నారు. నిందితుడు హయత్ నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన గౌతమ్ రెడ్డి. ఈ యువతకి గౌతమ్ రెడ్డి చిన్ననాటి నుండి ఫ్రెండ్స్. నిన్నటి సాయంత్రం ఇద్దరూ కలిసి రెస్టారెంట్కి వెళ్ళారు, మద్యాన్ని సేవించారు. ఆ తర్వాత హోటల్లో ఒక రూమ్కి వెళ్ళారు. ఆ రూమ్లో ఇద్దరు మద్యాన్ని సేవించారు. అయితే మత్తు నుంచి బయటకు వచ్చి చూసేసరికి గౌతమ్తో పాటు గదిలో మరో వ్యక్తి రక్తపు మడుగులో కనిపించారని చెప్తున్నారు అక్కడ స్థానికులు. ఐడి ప్రూఫ్ ఆధారంగా యువత కుటుంబానికి సమాచారం అందించారు. ప్రస్తుతం గౌతమ్ రెడ్డి అతని స్నేహితుడు పరారీలో ఉన్నారు. తన స్నేహితుడితో పాటు మరొకరు మద్యం మత్తులో అత్యాచారం చేశారని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దీక్ష అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్పై లైంగిక దాడి అయితే జరిగింది. గ్యాంగ్ రేప్ అని చెప్పవచ్చు. గౌతమ్ అనే చిన్ననాటి స్నేహితుడితో కలిసి అమ్మాయి బొమ్మరిల్లు రెస్టారెంట్కి వెళ్ళింది. బార్ అండ్ రెస్టారెంట్లో అతనితో మద్యం సేవించి ఆ తర్వాత అదే రూమ్లో వీళ్ళు అక్కడ రాత్రి నిర్దించారని కూడా తెలుస్తుంది. ఆ అమ్మాయికి గౌతమ్కి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. అదే కారణంతో వాళ్ళు బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళారు. ఆ తర్వాత హోటల్లో స్టే చేశారని తెలిసింది. ఆ అమ్మాయి మద్యం మత్తులో నిద్రిస్తున్న సమయంలో గౌతమ్ అనే వ్యక్తి మరో ఫ్రెండ్కి కాల్ చేసి ఆ అమ్మాయి పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అమ్మాయి ఇది రియలైజ్ అయ్యి వెంటనే అక్కడి నుండి వచ్చే ప్రయత్నం చేసింది. అదేవిధంగా కేకలు పెట్టి అరవడంతో అక్కడున్న మేనేజ్మెంట్ అంతా అలర్ట్ అయ్యి వచ్చి చూసేటప్పటికి తన రక్తపు మడుగులో పడి ఉందని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా నిందితులు ఇద్దరు పారిపోయే ప్రయత్నం చేశారని, ఇప్పటివరకు కూడా నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. వెంటనే ఆ మహిళను అక్కడున్న స్థానిక హాస్పిటల్కి తరలించడం జరిగింది. గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి ఆ అమ్మాయి నిద్రిస్తున్న సమయంలో రేప్ అటెంప్ట్ చేశాడు. అదేవిధంగా మరో ఫ్రెండ్కి కూడా కాల్ చేస్తే గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారని కూడా పూర్తిగా ఇక్కడైతే మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి అదేవిధంగా అక్కడున్న కుటుంబ సభ్యులు కూడా కేసు నమోదు చేశారు. దీని మీద ఆ నిందితుల పైన పోలీస్ కేసు రిజిస్టర్ చేసి పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి సుమారు 7:30 ప్రాంతంలో ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీరు తనకు జాబ్ వచ్చిన సందర్భంగా తన మిత్రుడు గౌతమ్ రెడ్డి అనే యువకుడితోని, అతను చిన్ననాటి క్లాస్మేటు, 2nd క్లాస్ నుంచి 10th వరకు చదివేటువంటి కలిసి చదువుకున్న ఫ్రెండు, ఈ కామన్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నిన్న ఈ బొమ్మరిల్ అనే బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చినారు. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ మద్యం సేవించినారు. మద్యం సేవించిన తర్వాత వాళ్ళు అక్కడ కింద ఉన్నటువంటి రూమ్లోకి వెళ్ళిన తర్వాత తను ఇంకొక అతను కామన్ ఫ్రెండ్ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి అత్యాచారం చేసినారు. దీనిపై కేసు దర్యాప్తులో ఉంది. ఇది అంటే స్నేహితులు అమ్మాయిని కొంచెం మభ్యపెట్టి చేసినట్టుగా, ఇద్దరు ఫ్రెండ్సే కాబట్టి ఈ స్నేహితులు కలిసి చేసినట్టుగా ఉన్నది. కేసు దర్యాప్తు చేస్తున్నాము. నిందితుల్ని అతి త్వరలో పట్టుకొని జైలు పంపించడం జరుగుతుంది. అమ్మాయి ఫ్రెండ్ అని చెప్తా ఉన్నది. 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా క్లాస్మేట్స్. కామన్గా ఎప్పుడు కూడా మేము ఫోన్లో మాట్లాడుకోవటం కానీ కలిసి ఉండటం అనేది వాళ్ళకు ఉన్నది. తెలిసిన వ్యక్తులే ఇద్దరు కూడా పార్టీ అనే సందర్భంగా వచ్చి ఈ మధ్య మత్తులో ఇట్లా వాళ్ళు జరిగింది.